చాలా మంది మీరు అక్క లైనింగ్ నీళ్ళలో దేవేయరా అనేసి అడుగుతున్నారు. నేను నీళ్ళల్లో దేవేస్తానండి, బట్ ఏంటంటే ప్యూర్ కాటన్ అయితే నీళ్ళలో దేవేస్తాను. ఇలా సగం పాలిస్టర్ సగం కాటన్ అయితే నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న తర్వాత ఒకసారి వాషింగ్ చేసినా సరే ఈ లైనింగ్ అనేది సింక్ కాదనమాట. సో టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అనమాట ఈ లైనింగ్ అనేది. సో మీరు షాప్లలో వెళ్ళి అడగండి, ఇట్లాంటి లైనింగ్ అంటే ఇస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. పొడుగు మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 5.2 గీతలు మార్క్ చేశాను. అలాగే సంఖ కూడా 5.2 గీతలు మార్క్ చేశాను. ఇప్పుడు సంఖ అనేది చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 8.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. వీళ్ళకైతే ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా సంఖ్య అయితే కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నడుములు చూడండి, ఇక్కడ కజ్జా పట్టు వదిలేసి దాన్ని 4 భాగాలు ఇలా పెట్టేసుకొని ఈ నడుములు కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. దీనికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 1 ఇంచ్ అనేది కలుపుకుంటే అదే మనం నడుము దగ్గర డాట్స్ వస్తారనమాట. అక్కడ నుంచి కల్పించిన దగ్గర నుంచి సగం మాత పెట్టేసుకుంటే అక్కడ డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. నెక్ వీటితో వచ్చేసి 2.5 తీసుకున్నాను. సో ఈ విధంగా ఇట్లా తీసేసుకున్న తర్వాత నెక్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను, కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానులేండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. అలాగే అంటే 1 ఇంచ్ అని కలిపి మొత్తం టోటల్ గా 14 ఇంచుల దగ్గర పొడవు మార్కింగ్ అయితే తీసేసుకున్నాను అనమాట. కుట్లలోకి పోగా మనకు 13 ఇంచులు అనేది రావాలి కుట్టిన తర్వాత బ్లౌజ్ పొడవు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మనం నడుము ఉంది కదా, ఈ నడుము రోజు నుంచి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించేసుకుంటే హ్యాండ్ కు సంఖ పీసులు అనేవి పడకుండా సరిపోతుంది అనమాట. సో ఇది అంతా క్లారిటీగా ఒక ఫుల్ మామూలుగా ఒక సపరేట్ వీడియోలో అనేది తీస్తానండి హ్యాండ్ కటింగ్. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు తీసేసుకొని సంఖలోంచి 2.5 అయితే తీసేసానండి. మొత్తం హ్యాండ్ పొడవు వచ్చేసి 5, దాంట్లో సంఖ దింపు వచ్చేసి 2.5 తీసేసి మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసాను. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే మనం నెక్ ఇవ్వాలో చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ అయితే చూపిస్తున్నాను. నెక్ వచ్చేసి ఉక్సులు పట్టి ఇక్కడ సైడ్ ఉక్సులు పట్టి సైడ్ మనం కొంచెం ఒక పాయింట్ చెస్ట్ మార్కింగ్ చేసుకుని చూడండి. అక్కడ వరకు ఇట్లా క్రాస్ పెట్టి చూసుకుంటే నాకు 6.2 గీతల దగ్గర వరకు అయితే వచ్చింది. సో ఆ విధంగా మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.4 గీతల దగ్గర ఒక మార్క్ చేసుకుని అటు సైడ్ అంటే 1కి 2 గీతలు తక్కువ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. వీళ్ళకి చెస్ట్ అయితే ఎక్కువ లేదనమాట. కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ పెట్టుకుంటాము చెస్ట్ డాట్ అనేది. సో మీకు ఇదల్లా ఫుల్ క్లారిటీ తోటి ఒక వీడియోస్ అనేది చేస్తాను. అందులో మన ఛానల్లో కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను చూడండి. మన బ్లౌజ్ కటింగ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా ఈజీ మెథడ్ లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి. మనకి ఇక్కడ 3 నిమిషాల వీడియోలలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టము. అందుకోసమే కొంచెం స్పీడ్లో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మనకు మన ఛానల్లో అంటే నిదానంగా చెప్పినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. సో మన ఛానల్లోకి వెళ్ళి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ ఏ విధంగా దాని ప్రకారం చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ చూసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి.